ఏంట్రా ఇది? ఇదే కదా అంకుల్ మీకు నాకు డిఫరెన్స్. ఆట చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. సో ఈ రోజు మనం మీ మేనియాలో ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన లేటెస్ట్ రీల్స్ కి రియాక్ట్ అవబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఇది తీటగాలు అంటారు చూడు. తీట ఎందుకు అలా చేస్తానంటే మాకు తీట ఎక్కువ, మేము ఇలాగే చేస్తాం. సరదా అంటే నేను కూడా వేసినట్ల, కాకపోతే దాని మీద కూర్చోలేదు. కొంతమంది రోడ్డు మీద ఉండే పెండ మీద పెడతారు. అవునరా నాయన, గలీజ్ కాదు. పెండ మీద పెట్టినాం అనుకో, అది పేలింగానే ఆడు పెండు ఉండేది ఏముండదు అసలు. చేసిన చిన్నప్పుడు చిన్నప్పుడు రాదు, ఇప్పుడు కాదు. అది బండి మీద పట్టుమని పడుతుంది, పెట్టి ఎంత దూరం ఉరికింది వచ్చి చూస్తాడు, ఏముండదు, పెండు ఉండదు, బాంబు ఉండదు, ఏముండదు. నేను కొంతమంది అన్న, అందులో నువ్వు ఉన్నావా నాకు తెలియదు. చిన్నప్పుడు అట్లా ఉంటుండే ఫ్రెండ్స్. మరి మేమైతే ఎక్కువ ఇది పెట్రోల్ తెచ్చి దాంట్లో వాడేసి పెట్రోల్ కవర్లలో చిన్న పోయి. అవునా, మస్తు వస్తుంది. అరే రాకెట్ లాంచారా? స్పేస్ లోకి పంపిస్తున్నాం రాకెట్ ని. ఇట్లాంటి తీట పనులు మస్తు చేసినాం. రాకెట్ ని నార్మల్ ఎగిరేస్తే మజా ఉండదు, ఇట్లాంటి చేస్తేనే మజా వస్తుంది. 69 మిస్డ్ కాల్స్ ఫ్రమ్ నాసా. బడ్జెట్ ఫ్రెండ్లీ రాకెట్ రా. ఎస్, చీమలని కాకరోజులని పంపింది కావాలి. ఇంతకు మించి బెస్ట్ క్రాకర్ నేను ఎన్నడూ చూడలే. ఈకో ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎస్, మ్యాచ్ బాక్స్ అవసరం లేదు, అగరబత్తులు అవసరం లేదు. కాదు కూడా అంకుల్ గారు ఉంటాడు కదా, ఎన్ని క్రాకర్స్ పెలుస్తారు. నైట్ అంతా వెళ్తూనే ఉండాలి, సౌండ్ వస్తుంటది. మీ మతం వేరు, మా మతం వేరు. మీ ఆచారాలు వేరు, మా ఆచారాలు వేరు. మీకు మాకు సరిపడదు. నీకు చెప్పిన అర్థం కాదు. ఏంట్రా ఇది? సుంతి చేయించుకుని వచ్చావా? ఇదే కదా అంకుల్ మీకు నాకు డిఫరెన్స్. ఏం మాట్లాడుతున్నావురా? ఇది ఎక్కడ మూవీరా? కమెంట్ క్రేజీ ఉంటుంది. ఇన్ సర్చ్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ కోసం చేయి కోసుకోవడం చూసింటావు, కానీ మామ కోసం ఎక్స్ట్రీమ్ అల్ట్రా ప్రోమాక్స్ కి అల్ట్రా ప్రోమాక్స్. ఇది 6000 వాస్ పర్సనల్. ఈకో ఫ్రెండ్లీ పటాక. దీనివల్ల పొల్యూషన్ పెరుగు కదా, పాపులేషన్ పెరుగుతుంది. ఇంత వయసు వచ్చింది, దీపావళి అంటే ఏంటో తెలీదా? ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నాట్ అ ఫెస్టివల్ ఆఫ్ పొల్యూషన్ అండ్ సౌండ్. అట్లా అనాలి, రాయల్ ఎన్ఫీల్డ్ బండి వాడాలి. అట్లా చెప్పాలి, ట్రిప్ పోవాలి. అందరు ఎన్ఫీల్డ్ మీద పోవాలి మళ్ళా. ఒక చోట ఇది ఒరిజినల్ సాంగ్ ఏదో ఉండే. అరే కలికి అదే మర్చిపోయడం తెలుసు అసలు. ఇదే అదే అసలు ఆ పాట అనగానే అసలు అవసరం లేదు, వస్తేనే ఉంది. ఒరిజినల్ ని మర్చిపోయేంత క్రియేటివ్ పాట అసలు ఇది. ఎవడు పాడిండో కానీ. కరెక్టే, సాగాడు ఫోనే అది. నా ఫోన్ 24 hours హీటే ఉంటది. మరి ఒక్కరి పిక్స్ ఉండవు కదా. కుప్పలు కుప్పలుగా. అది నీకెలా తెలుసు?
ఫార్వర్డ్ చేసేది వాడే కదరా నీకు. రే वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी ఎవడ్రా అది పెట్టింది? ఎవడ షేర్ చేసింది? వరల్డ్స్ బెస్ట్ వీడియో. అన్ఎక్స్పెక్టెడ్ క్రాస్ ఓవర్ అసలు. అప్పుడు అది వచ్చింది డ్రింకింగ్ వీడియో, దానికి బిఫోర్ ఇదే. ఏం పాట అసలు కరెక్ట్ టైం కి మీ స్లీపింగ్ పీస్ఫుల్లీ అంటే అరే మెమరీస్ అని ఏం కొట్టిందిరా. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఏం తెలుసా, మెమరీస్ కూడా వచ్చేది ఎట్లా వస్తాయి అనుకున్నావు, ఈ గూగుల్ వాడు వేస్తాడు డూ యూ రిమెంబర్ వాట్ 1 year before అని. ఏమో నాకు తెలియదు మరి, ఓవర్డోస్ కి మంచి ఎక్స్పీరియన్స్. అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే. అది నేను అదే వీళ్ళు ఇవి చేసుకుంటారు, మనం డోరేమోన్ చేసుకుందాం. ఇప్పటికి ఏదో బొమ్మలతో ఆడుకుంటుంటాం. దేవుడా మా ఇంటి సమస్యలన్నీ తీర్చండి, మీ ఫ్రమ్ హెల్ అంట. when we receive unnecessary copyright strike. ఇదే ఎక్స్ప్రెషన్ ఆ రోజు అందరిది. యూట్యూబ్ ని కాపీరైట్ స్ట్రైక్ తీసేయమంటే ఆడు మన ఛానల్ నే తీసేసినప్పుడు ఇది ఛానల్ లేపేస్తాడు. సో ఈ రీల్ ఇంకా ఏ సిచ్యువేషన్స్ లో సెట్ అవుతుందో మీకు కనిపించింది కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. బట్ వాట్ ఐమ్ లైక్ ఫీలింగ్ ఈజ్ అండ్ వాట్ ఐమ్, నాకు నువ్వు అందరిలో స్పెషల్ అనిపిస్తావు కాబట్టి, సో నాకు నా కళ్ళకి నువ్వు చాలా క్యూట్గా అనిపిస్తావు కాబట్టి నాకు అనిపించింది నేను ఫ్లర్ట్ చేయడం కానీ లేకపోతే నీతో ఉండడం నేను అది చేస్తున్నా. దట్స్ మై జెన్యూన్ ఫీలింగ్. అది లైకింగ్ వచ్చి ఇలాంటివన్నీ చూసినప్పుడే మనం అట్లా ఏడ్స్ కూడా కొట్టాల్సి వస్తుంది అంటున్నా. ఇది సాయిగాన్లకు ఉన్నప్పుడు, నిన్నేమో అక్క అన్నాడు, అది సుజనాన్లకు ఉన్నప్పుడు. చాలా షేడ్స్ ఉన్నాయి. బిగ్ బాస్ ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తామంటే ఆడ కూడా ఇదే కలుపుతుంది. ఇన్స్టాగ్రామ్ లో ఏమో పిల్లలు కలుపుతారు, ఆడనేమో వీళ్ళు కలుపుతారు. మాకు గ్యాప్ ఇవ్వండి రా, గ్యాప్ ఇవ్వండి. ఆగండి సార్, అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్. అసలు ప్రాబ్లమే నువ్వు. ఒక్క నిమిషం ఆగండి సార్. తందనా తానా ప్రాబ్లమే నువ్వు. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? ఐ డోంట్ లైక్ దిస్ ఇంటరాగేషన్. వాడు మనోడు కాదురా, పగోడు. సుజన్ గాడే అసలు కెరియర్ బొక్క భూషణం అంటాడు. అదే కదా, టీఎఫ్ఐని బతికించండి రా. టీం ఇండియా దేశభక్తి లేదా అరా మీకు? ఇండియా క్రికెట్ ఆడేటప్పుడు సపోర్ట్ చేయండి రా. టీఎఫ్ఐని బాగుపరచండి రా అంటే కెరియర్లు బాగుండాలనుకుంటారు. ఏం మనుషులు రా మీరు. అది మై ఫ్రెండ్ కాదు, మీ టు మై బ్రెయిన్. అది కెరీర్ గురించి మాట్లాడితే వేసేసాడు. అరే రే 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 హలో హలో సుజన్ తిన్నావా? మాట్లాడు అరే రే 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 నార్మల్ గా పాపం ఆడన్నా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తే అట్లా సిగ్గుపడుతుంది. కానీ మా విపిన్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇస్తామన్నా కస్టమర్ కేర్ వాళ్ళు ఎవరు కాల్ చేసినా అట్లనే సిగ్గుపడతాడు. అవును మరి, అమ్మాయిలు ఎవరు చేసినా సిగ్గుపడతారా? దాని తప్ప, అరే దాని తప్పేముందిరా? తప్పు లేదురా. అట్లా వీళ్ళందరూ అయితే సిగ్గు లేకుండా డైరెక్ట్ మాట్లాడిస్తారు.
నన్ను అనలేడాడు అక్షయ్ గారు సాయాన్నే. ఆ గ్యాంగ్ లీడరే సాయిగాడు. ఈ మధ్య కాల్స్ ఎక్కువైతున్నాయి ముందే. కస్టమర్ కి ఆహా, సాయి గారు నాకు నేర్పిస్తాడు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బ్రో, నా లైఫ్ లో ఇంతకన్నా దరిద్రం లేదనుకున్నప్పుడంతా దేవుడు దాన్ని ఛాలెంజ్ గా తీసుకుంటున్నాడు అనుకుంటా. లెవెల్ పెంచుతా ఉన్నాడు. నాకు ఒక్కనికే అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అందరికి అట్లనే అనిపిస్తుంది. ఇంకా మనం అందరం కలిసి అనుకుంటాం కదా, ఇక సక్సెస్ అయినామంటాం కదా, అదే ఛాలెంజ్ తీసుకుంటాడు. మనందరికి గ్రూప్ గా పెంచుతుంటాడు లెవెల్. వీళ్ళ ఛానల్ ఏంది ఇంత స్మూత్ గా రన్ అవుతుంది? అది గేమ్ లాగా ఒక లెవెల్ తర్వాత ఒక లెవెల్ డిఫికల్టీ పెరుగుతుంది కానీ కిందికి అయితే వస్తలేదు. ఆ చైన్ టుగెదర్ గేమ్ ఉంటుంది చూడు, నలుగురం కలిసి మొత్తం దరిద్రంలో అట్లా పైకి పోతూనే ఒక్కడ ఉన్నాం. పడితే అందరు పడడే. పొద్దున్నే మన ఓడోస్ గాడు గుడికెళ్ళి బొట్టు పెట్టుకొని వచ్చిండు, దేవుడా ఈరోజు మంచి జరగాలని. దేవుడు అవసరమా కొంచెం లైఫ్ లో కొంచెం హోప్ ఇవ్వండి అంటే అవసరమా. మాకు 100K సబ్స్క్రైబర్స్ ఇవ్వండి కూడా అవసరమా. స్ట్రైక్ ఇస్తుండు. సో చూసారు కదా guys, ఇది ఇవాళ వీడియో. ఇందులో మీకు ఏ రీల్ మంచిగా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. See you, bye bye. చిట్టా 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 చిట్టా